ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ చెన్నై మెరీనా బీచ్ ఫేమస్ అయిన కడమ ఫ్రై. దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి, మీరైతే కమెంట్ చేసేయండి ఏమంటారు. ఇంగ్లీష్లో అయితే స్క్వాడ్ ఫిష్ అంటారు. ఈరోజు కడమ ఫిష్ ఫ్రైని మెరీనా బీచ్లో చేసే విధంగా అంతే టేస్ట్గా ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందుగా ఇలా కట్ చేసినప్పుడు స్ప్రింగ్లుగా వస్తాయండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మ్యారినేట్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ఒక పెద్ద టమాటా ప్యూరీని వేసి కలిపేసేయండి. టమాటా అనేది మీ ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసి కలిపేయాలి. ఆ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న కడమ ఫిష్ని వేసేసుకోవాలి. ఇందులోకి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఈ కడమ ఫిష్లోనే మనకి వాటర్ వచ్చి ఆ వాటర్కే ఫిష్ బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా వాటర్ ఎలా సపరేట్ అవుతున్నాయో. ఇలా వాటర్కే కుక్ అయిపోతాయి. ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసి కలిపేసేయాలి. ఇలా వాటర్ అంతా ఇనికిపోయి కడమ ఫిష్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. చూసారు కదండి ఎంత టెంప్టింగ్గా ఉందో. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే రసంలో కానీ సాంబార్లో కానీ ఏ దానిలోకైనా కాంబినేషన్ అదిరిపోతుంది. ఇలా ఒట్టిగా కూడా తినేసేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి.